నిజంగా నాకు ఇది మరుపురాని ఒక రోజు. నేను బోలా శంకర్కి ఏంటి ఏంటమ్మా ఏం కాదు మాట్లాడుతుంటే ఏం మాట్లాడితే తెలియకుండానే గిఫ్టెడ్ నిజంగా గిఫ్టెడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదు నాకు ఎందుకంటే స్పెషల్ డే అన్న ఈరోజు, ఎందుకంటే హనుమాన్ జయంతి తర్వాత ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని. అంత ఎదురుగా లేదు, బ్యాగ్లో వెళ్ళాక అన్న చాలా ఖుషి. ఎదురుగా అదే పడుతుంది రెచ్చిపోయి చాలా ఆలోచన పెట్టుకున్నా అడగాలని, ఎందుకంటే మిస్సింగ్ లాట్. మీ అందరూ మిస్ అవుతున్నాం. ఎక్కడ కనిపించలేదు అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పాను. నేను చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాం, నేను ఏదో సంబంధించుకుంటున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. బట్ కిషోర్ గారు మీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్స్, ఐ డోంట్ వాంట్ టు మొత్తం కంఫర్టబుల్, ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ మీకు వద్దు అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే జస్ట్ ఇట్లా అది ఆయనకి ఒక్కరికి చెప్పొచ్చుగా, మామూలుగా అందరూ చెప్పలేదు. ఓకే ట్రాన్స్పరెన్సీ అన్నా, ఎలా ఉంది ఇంటర్వ్యూస్ అన్ని రాబోడానికి రాకుండా ఉండడం? చెప్పండి. అంటే నేను రాకుండా నా క్యారెక్టర్ సస్పెన్స్ బేసిక్ గా. ఎస్, సోలోనే క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి నాకు ముందు తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లేకపోతే నాకు చాలా వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఇంటిగా రాలేదు కిషోర్ అన్న, ప్రమోషన్ రావాలని చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేదని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాలు మంగళవారం సినిమాలో వీడియోస్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకో, కానీ దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ ఆయన అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయలేదు దీనికి, అసలు లేదండి నేను సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. నెక్స్ట్ సినిమా అని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా నీకు? తెలుగు ఉన్నది కదా అప్పుడు కొంచెం మీరు రాలేదు. అందరూ ఏంలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ మీద ఇంట్రోవర్ట్ ఏదండి ప్రమోషన్స్ నేను మర్చిపోయారా మనం ఏదన్నా? ఓకేనా? హెయిర్ పెయిన్ అయిపోయింది. ఓకే ఓకే. పెయిన్ అన్నా పెయిన్ అన్నా పెయిన్. ఓకే ఓకే చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు గుర్తుంది సార్. ఆయన పురుగులు ఎందుకన్నారు? మన షూట్ లో అందరూ ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒక రోజు. అవునవును, అందుకు మనందరూ నిజంగా సెట్ పై మాత్రం బాగుండేది ఫుల్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు. ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది సార్. మీకేం కావును ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. క్రాబ్ తీసుకొచ్చింది నేను, జౌజీగా హల్వా తీసుకొచ్చింది. జౌజీగా హల్వా ఇంకోటి విత్ ఐస్ క్రీమ్ అది నేను కొట్టేది వచ్చాను. ఇలా వేసి ఎందుకు కాదన్నా ఏదో ఎలివేషన్ ఇస్తుంది మేనేజ్ చేయొచ్చు. మీరు అది పచ్చడి నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజు బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నారు లంచ్ అయిపోయింది ఇచ్చిండు. ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయింది బాక్స్ అని. ఎప్పుడు వెళ్తారు అప్పుడే పంపిద్దాం అని పంపించా. పక్కనే అంతే ఎందుకంటే తొందరగా పంపించాను. అంటే వెళ్ళే ముందే పంపించారని, కావాలని పంపించారు. అంటే నైట్ కి ఏం లేదు నాకు తినడానికని అని కాదు. మామూలుగా సినిమాకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా? అవును, అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానస గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. నాకు లుక్ టెస్ట్ చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళేసరికి చాలా మంది మేకప్ పోతున్నారు, దగ్గర మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ ఒక చిన్న పేలికలుగా చినిగిపోయింది. ఫస్ట్ ఏదో చూడడానికి ఇచ్చారు బట్ట, నేను అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నారు లేదు ఇదే అని ఇది పెద్ద చిన్న రూమ్ లో ఉంచారు. ఇక్కడ సేపటికి చిన్న డోర్ తో సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్గా వస్తారు కదా, అలా వచ్చేసి కిందికి వీలు చూసారు ఇట్లా అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన ప్రకారం మన వాళ్ళు డిస్కషన్ చెప్తారు. జస్ట్ అట్లా నిల్చున్నాను తెలుసు
అది చిన్నగా ఇంకా చిన్నగా కదా, కొంత లెంత్ ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నట్టు వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా చింపారమ్మా నా కళ్ళ ముందే చింపేసి ఇది పెంచండి ఇంత పెద్ద కత్త వేసుకొని మొత్తం చింపేసి అట్లా ఉంచగల అని చెప్తే ఇది బాగుంది బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తిమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చుని మళ్ళీ వెళ్ళాను, అతను చాలాసేపు బ్యాగ్ తీసుకొచ్చారు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అరే కొయ్యాలి ఇంకా వేరే డ్రెస్ అంటే ఇదే అది నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు ఇంకొన్ని లొకేషన్ లో అన్న పరిస్థితి ఎక్కడ చెప్పనా ఎగ్జాక్ట్ ఓకే ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే జీరో యాక్చువల్గా చెప్పాను అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైం లో జరిగినప్పుడు బాగానే ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేశారు. అంటే మాకేం కనబడలేదు. ఇదంతా నార్మల్ షూటింగ్ అనేది నార్మల్ సహజమే. మనుషులు క్యాష్ కోసం వచ్చాను, డబ్బుల కోసం ఉంటాను మీరు చేశారు అందరూ అంత బాగుంది సీన్. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు వారు వెళ్ళాను సార్ అంటే అప్పుడు 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు చాయ్ పెట్టా సార్ నువ్వు అక్కడ ఏదో ఒక ఏదో జోగేసావు దానికి నాకు మీకు గమనిస్తే నువ్వు పిచ్చుడు కాదు అసలు అందరం జరుగుతుంటుంది నామ వచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లా చూసుకుంటూ మళ్ళీ నీ చెవులో ఎక్కుంటూ అదేదో జరుగుతుంది. కానీ బోరీ కానీ ఒక్కడు బాబు తిరుగుగా అట్లా మన పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లి వాడు ఉంటుంది. అయితే ఎంత పెళ్లి జరుగుతుందో ఒక పర్సన్ ఉంటాడు, ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి మీకు ఎంత మేనేజ్ చేసేవారండి అసలు. ఇప్పుడు ఈవెన్ భోపాల్లో చాలా అసలు నీ బిల్ల వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గ్రూప్ పెట్టుకుని ఎంతన్నా ఇచ్చానని నీకు ఆమెసం రానే రాదు. ఇలా ఉంటుంది ఇతను తెలుసుగా పాపం మంట పెట్టుకుని ఉండేవాడు. నా పరిస్థితి లేదు, ఎందుకంటే కొంచెం కప్పుని సరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు వెంటనే కన్నీడు కొంచెం ఎటు ఉండాలి చెప్తున్నారు చూస్తారు. ఇంకా నేను వద్దేసి అప్పుడు చలి పీక్ చలి నువ్వు వచ్చేసి అన్నాయి చలి అనేవాడు. నేను ఒక్కడు పాపం మళ్ళీ లోపలగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉన్నామంటే పరిస్థితి చూడాల్సి అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్వ్యూ గా ఆయన కూడా ఒక మాట వేసి అయిపోద్ది కదా అదే వెరీ ఇట్స్ ఇవాళ. కానీ భోపాల్ స్టేడియం యొక్క మాత్రం అవసరం తీసుకుంది అనిపిస్తుంది రోల్. అదే బేసిక్ ఏంటంటే దానితో పొగ. కిషోర్ గారు మీకు 264 అంటే తెలుసా? అన్ని మెసేజ్లు కాల్స్ చేశాను మీకు ప్రమోషన్స్ కి రమ్మని. నాకు 264 అంటే అది గుర్తొచ్చింది. చెప్తున్నాను అంతే. నేను ఇంట్రోవర్ట్స్ అని నేను తప్పించుకోలేం కదా సార్. ఇప్పుడే ఏదో అలా కాదు. ఇప్పుడు మామూలు మీ సినిమాల్లో అంటే కంపల్సరీ ఇంప్రూవేషన్స్ ఉంటాయి, డబ్బింగ్ లో ఇంప్రూవేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మామూలు చేసాం అంటే బాగుంటుంది చెప్తారు మ్యాక్స్. మీరు మామూలు మానస గారు చెప్పి ఆవిడ ఓకే చేసిన ఉన్నాయన్నా మూవీ మొత్తంలో ఒక ఈజీగా 300 ఇంప్రూవేషన్ చెప్పుంటా. అందులో ఒక్కటి కాస్ట్యూమ్ కి కొంచెం ఇనిషియల్ లోపల చేసుకొచ్చాను, దాని పుట్టినానికి ఓకే అన్నారు. మిగతా దేనికి కూడా మానస గారి స్మైల్ ఉంటుంది. వైష్ణవి గారి స్మైల్, మానస గారి స్మైల్ ఆల్వేస్ ఒక చెప్తారు వాటి మనం అర్థం చేసుకోవాలంటే నేను చెప్తా. అప్పటికి మనం చేసాం మళ్ళీ నాది సార్ సెపరేట్ కొన్ని సీన్లు జరుగుతున్నాయి. అప్పుడు మీరు ఉన్నా సార్ యాక్చువల్లీ భోపాల్లో మనం అలా చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సార్ క్యూట్ స్మైల్ ఇచ్చి ఓకే అదే ఒప్పుకోరు మనం చేద్దామా. అవును నేను అడుగుతా మధ్యలో సార్ ఇదేదో బాగుంది చెప్పనా అంటే ఎందుకు ఫస్ట్ షెడ్ లో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ షెడ్ లో నేను చాలా మంది ఎక్సైటెడ్ నేను కొన్ని స్పాట్ లో వేసేవాడిని. టేక్ లో వేసిన తర్వాత వచ్చారు 1 మూడు వచ్చారు నావల్ వచ్చేసి సార్ అది డైలాగ్ చూసుకునే డైలాగ్ చూసుకున్నావు కదా, డైలాగ్ చూపించారు సార్ చూసి అది తర్వాత ఇది మీరు అనుకున్నారా అదేనండి ఇప్పుడు ఇలాంటి అది వచ్చేసింది నా అది ఇప్పుడు ఇది ఇల్లు తర్వాత మనం తర్వాత సెకండ్ చూద్దామని అన్నారు. అప్పుడు చిన్న నాకు అర్థం ఓకే సార్ ఇది వద్దన్నదేమని అదట్టు ఒక అయిపోయింది. ఏది ఓకే అవుతారు
నవ్వుతారు, నాకు అది నచ్చింది. నవ్వుతారు, మనం ఉండొచ్చు ఒక చిన్న నవ్వుతారు. షీల్ అప్రిషియేటెడ్ బట్ షీల్ రిజెక్ట్. మామూలుగా వెళ్దాం. మనసు మామూలుగా ఏదైనా బాగున్నాయి మంచిగా అనిపించింది ఏదైనా తీసుకుంటారా మామూలుగా పెట్టుకుంటారా? మామూలు తీసుకుంటా సార్, మామూలు ఆఫ్ స్క్రీన్ తీసుకుంటాం. మామూలుగా అన్ని తీసుకున్నాం వచ్చింది. ఓకే పెట్టారు పెట్టారు తీసుకున్నారా తీసారని. మీకు సినిమాలో ఏ సీన్ షూట్ చేయడం నచ్చిందండి? నాకు చాలా సీన్ నేను మూడు చూడలేదు, ఫస్ట్ చూస్తాను. బర్త్డే కదా చూస్తాను. యాక్చువల్గా వెజ్ సందర్భం తీసుకున్నా స్పెసిఫిక్ ఆ సీన్ గురించి. నేను సీన్ నువ్వు వెళ్తే కదా పైకి నేను ఇక్కడి నుంచి కింది కొద్ది కొడతా చూడు, కొట్టి ఒక తిరిగి కొడుతుంది చూసాను. బాగా అది ఎడిట్ లో తీస్తామండి, మగధీర తిరిగి ఎడిట్ లో తీసేస్తారు. కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టే సెట్ లో తీయమన్నా బాగా చేశారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్. పోనీ మీకు అది ఇస్తాం, ఫ్రెండ్స్ కి చూపిస్తాను. కాదు పని చేసేయండి, మీరు సినిమా చూసే ముందు మీ ఫ్రెండ్స్ గారు చెప్పుకోవడానికి. బేసికల్ రాగాసనే ఉంది, రాకనే ఉంది సాలేదు. సో అసలు ఏమి ఉన్నది అడిగేస్తే బెటర్ గా. ఏమి లేదు, సఫాగా వస్తేనే బయట సీన్ అడిగిన పొద్దున బెటరేమో. ఓన్లీ స్నేక్స్ ఉంటాయి నాకు తెలిసి. స్నేక్స్ కూడా పక్కా ఉన్నారు సార్. ఎందుకంటే సాంగ్ తీస్తారు చెప్పండి ఏదో చెప్పండి ఎంత ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ నుంచి అన్నది. సెకండ్ హాఫ్ ఇండియన్ తీస్తున్నారు, ఫస్ట్ హాఫ్ లేనా? ఫస్ట్ హాఫ్ కూడా ఉన్నారు, సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కాదు. తీస్తాం. ఎడిట్ లో పోయి యాక్చువల్లీ ఉంటే మీరు ఫస్ట్ ఎడిట్ లో పోయి అది ఎక్కడ పోయాను, ఎలా ఎడిట్ లోనే పోయేది. అంటే ప్రమోషన్ లో ప్రమోషన్స్ వచ్చింటే మేము ఆలోచించే వాళ్ళం సార్. అంటే మేము ప్రమోషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఒకరికొకరు తెలుసుకొని పాప మా సీన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాం మనసు అన్న డిస్కషన్ డిపెండ్ అవుతుంది ఎడిట్ ఈ కాలంలో సార్ అది తెలియక మీరు అంటే రీల్ రెస్పాన్స్ బట్టి అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ప్రమోషన్ చేయలేను సో నాకు తెలిసి ఫుల్ మొత్తం నువ్వే ఉంటావు, నైన్ సర్కిల్ ఉండదు. సంగీత్ సెకండ్ ఇదే బాగా పడింది ప్రమోషన్స్. అట్ సమ్ పాయింట్ సము క్యారెక్టర్ కూడా మీ తీసి అట్లా చూసి ఆయన తీసి అట్లా విడగా ఉంటున్నాం, బాగుంది. డబుల్ యాక్షన్ చెప్తాయి, హైట్ మ్యాచ్ అది చేయలేదు. ఇప్పుడు ప్రమోషన్ నేను ఏం చేస్తుంది ప్రమోషన్స్ అన్నా అది దీనికి స్నేక్ డాన్స్. మా సినిమా వీడియోస్ కాదు. ఇప్పుడు సెట్ లో మీకు నైన్ సారికతో ఎలా ఉందన్న మామూలుగా? అంటే మామూలుగా ఒక షూట్ కి మామూలుగా నేను బ్లాంక్ పేపర్ లో వెళ్తానండి మానసిక షూటింగ్ అంటే స్పెసిఫిక్ గా సెకండ్ డే నుంచి. ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ బుక్ లో నేను సెకండ్ డే అర్థమవుతుంది బ్లాంక్ పేపర్ అంటే బెటర్ ఆన్లో రాసుకుంటాం అని చెప్పేసి. ఈయన కూడా అంతే పాపం, ఎంత ఉన్నా సరే కానీ ఈయన కూడా బ్లాంక్. నీకు కొంచెం ఉంటుంది పాపం, నువ్వు గెటప్ సీన్ కాబట్టి. తమిళనాడులో విక్రము తెలుగులో గెటప్ సీన్ అంటారు మామూలుగా, అంటే మా ఊళ్ళో అంటుంటారు. సో అలా నువ్వు వేరే ఈయన అసలు ఏ పేపర్ లేకుండా సంబంధం లేదు నాకు. ఈ సినిమా నాది కాదు, సినిమా రాగా అనే సంబంధం లేదు. పేపర్ వెళ్తాను, అక్కడ నాకేమో వేస్తారు, నాకు నా ఛాయ్ నాకు ఉంటే అదే లంచ్ ఉంది, ఛాయ్ ఉందా అది ఇంపార్టెంట్. ఇంకా మిగతా అన్ని అసలు ఈవెన్ టేక్ లో కూడా మొత్తం మానస గారికి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోతాం. ఓకే అన్న, ఎక్కడ చూసినా సరే కాంబినేషన్ లో లక్కిచ్చాం అంటున్నారు. గాడ్ బ్లెస్, ఇలానే ఉండాలమ్మ నువ్వు. అన్న మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా చూసిన రీల్స్, మిమ్మల్ని బాగా రికమెండ్ చేసిన రీల్స్ ఏంటన్నా? అంటే నేను నా ఫీడ్ సగం ఫీడ్ అంతా ఎవరో ఒక ఎల్లో శారీతో స్లో మోషన్ లో ఎంటర్ చేస్తారు. ధర్మ ప్రీవియస్ సారీ సో బేసిక్ గా ఫుల్ ఎంత కాస్త క్యాన్ అయిపోయింది. అంటే అందుకే మీ ప్రమోషన్ కాకుండా మేము ఫీల్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో నువ్వు ఫినిష్ చేసారు ప్రమోషన్ అనే మాట ఎన్నిసార్లు మారుతుంది. అంటే మీరు ఎనీవే మీది సీక్రెట్ రోల్ కాబట్టి సీక్రెట్ రోల్ కాబట్టి మీరు రారు ఎక్కువ. మిమ్మల్ని మనం పెట్టే కాంటెంట్ లో మీరు ఉంటారు టీజర్ ట్రీలర్ లో అని నాకు తెలుసు. ఇన్నర్ ఆర్డర్ బుక్ కూడా పంపించారు కదండి, బ్యూటిఫుల్ అండి. దట్స్ లవ్లీ ఐడియా. జర్నల్ అయింది కిషోర్ ఏం జరుగుతున్నాను ఇక్కడ? డాండ్రఫా విక్రమ్ కళ్ళు. ఓకే ఓకే. సంగీత్ గారితో మామూలుగా అంటే ఇది ఫస్ట్ మన ఫస్ట్ సో ఎలా అనిపించింది అన్న ఆయనతో? అది యూనివర్సల్ సోల్జర్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది అన్న ఆయనతో వర్కింగ్? అంతే నాకు ఏం చెప్పరా సార్? నేను ఏ సోల్జర్ అంటే బేసిక్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడే సోల్జర్వి,
ఆయన అందరికి నచ్చి యూనివర్సల్ గా నచ్చి చూద్దారు అనమాట. ఇక్కడ యూనివర్సల్ కాపీ చూసాం కదా మనం. బేసిక్ గా బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అవుట్, చాలా అందరు బాగోని చూసుకుంటాడు. చెప్పలేదు ఒక ఆడపిల్లి వారు ఎలా ఉంటారో పెళ్లికి వెళ్తే అందరు బాగున్నారా లేదా, ఎక్కడ గోవలు జరగకుండా అని చెప్తూ మీరు మానసిక గురించి మేము కొంచెం చేసుకునే మామూలుగా ఏందన్న ఇంప్రూవేషన్ అయితే. బట్ అండి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి అని. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఇంత నేను చేసిన కదా ఇంత ముందు చాలా క్లారిటీ మళ్ళీ అండి ప్రొడక్షన్ ఇంత. బట్ నిహారిక గారిని ప్రొడ్యూసర్ గా నేను నంబరు ట్వింకెల్ కంటూ అక్సెల్ రియల్లీ ఆనర్ ఆమె అందరూ ఫ్యామిలీ లా చూసుకుంటుందండి నిజంగా అనేది మనం వెళ్ళిపోతారు. ఇది ఏదైనా సరే అంత బాగుండాలి అనేది ఉంటుంది అసలు. పెళ్ళి ఎలాగైనా జరగాలి అనేది పెళ్లి జరగాలి. కరెక్ట్. మీరు బాగా సెట్ లో ఒక వస్తువు ఒక ఎవరినైనా మిస్ అవుతున్నారంటే నేను బేసిక్ గా నేను నిజంగా నాకు ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తుంటే కదా, ఎగ్జామ్ రాస్తుంటే తెలుసు నా కాన్ఫిడెన్స్ గమనించలేము. అది ఖచ్చితంగా నేను లేకుండా ఆ బిందులో కొంచెం నాకు నమ్మకం ఉంది. దోషాలు కానీ పక్క బూత్ కాదు అన్నట్టు సినిమా ఎందుకంటే భూషణ్ ఎక్కువ ఉంది కదా, అది ఉంది. భూషణం పక్కనే ఉన్నాం మనం లేవు. ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ వస్తుంది కదా, నేను ఎప్పుడు చూసినప్పుడు నేను ఇద్దరు భూషణ పక్కన భూష తెలుగును భూషణ 4 గోల్ ఎనుకుంటాము భూషణ ఎనుకున్నప్పుడు భూషణ నేను సీన్ ఏంటి అసలు కాదు ఆయనతో పుచ్చుకే ఉంటుంది కదా. అది చాలా మిస్ అవుతాను. అది లేదు సార్ మాట్లాడావు, అది మీ ఇంటికి పంపిద్దాం బికాజ్ ఐ వాంట్ ఇట్. అది లివింగ్ పెట్టి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి అందులో వాటర్ పెట్టి ఫిష్ పెట్టి వాటర్ ఉంటుంది కాదు సార్, డమ్మీ దాని మీద మొత్తం సీల్ చేసి మిర్రర్ చేసి ఫిషెస్ పెడదామని. అదే సార్ ఒకసారి అడగండి సార్, మీకంటే భూషణం ఎక్కువ ఎందుకు అడగండి సార్ ఒకసారి. నాకంటే ఎక్కువ భూషణం ఎందుకుందండి, బూత్ లేకుండా చెప్పండి సార్. వేరే చెప్పండి చెప్తా సార్. అదే మిమ్మల్ని అడగవచ్చుగా. ఆడపిల్ల గారు చెప్పారు వాళ్ళే క్వశ్చన్ చెప్పండి. భూషణ్ ఇంప్రూవైజేషన్స్ చేయదు కదా సార్, అందుకని చేసి మిమ్మల్ని తీసేది సార్ అది చెప్పారు ఆవిడ. సీన్ లో మీరు ఫుల్ డైట్ లో ఉన్నారు కదా ఆ టైంలో, నేను చికెన్ తినాల్సి వచ్చింది. ఫుల్ తిన్నారా గట్టిగా ఆపుకోకుండా బుక్ ఆపుకోకుండా తిన్నారా? అది తీస్తాం. నేను ఫీల్ అయ్యాను సార్, ఎంత న్యాచురల్ గా తిన్నారంటే ఒక రాక్షసుడు ఎలా తిన్నారు. తిన్నారు కదా, ఎన్నిసార్లు న్యాచురల్ తిన్నారు కదా అడిగారా? అదే చాలా థిక్స్ 4 సార్, 4 అంటే సగం బాగుంది. నేను సినిమా పంపిస్తానండి. ఇప్పుడు సడన్ గా పెయిన్ ఫీల్ అవుతుంది. అసలు ఇంకా మొత్తం అందుకే చెప్తున్నానండి, ఏమేమి ఉన్నాయి చెప్పేస్తే బెటర్ కదా అని. అంటే ప్రమోషన్స్ రాలేదు సార్. ఇది ఇంటర్వ్యూ సినిమా ఇప్పుడు నుంచి ప్రతి ప్రమోషన్ వస్తారు మన ఛాన్స్ చేస్తాం సార్. కాదు నేను అయిపోయిందేమో అనుకోండి, క్యాబినెట్ చెప్పేస్తే ఇంకా ఉన్నాయి ప్రొఫెషన్స్. ఇది ఫేమస్ అవుతుంది సార్, డైరెక్టర్స్ కట్ అని. అందులో మీద మాత్రమే ఉంటుంది సార్ అది. అది డైరెక్టర్స్ కట్ పెట్టేది నా సీన్ ఉంటుంది కదా. నెక్స్ట్ మూవ్ ఆన్ సీన్ లేదు, ఇది లాస్ట్ రోజు అడగాలి సార్. నాకు ఇది రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. లేదు సార్, ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. పర్సనలీ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్. లేదు మేబీ అతికిచ్చేది ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదా రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డ? నర్సింగ్ మూవీ చూసారు, నర్సింగ్ మూవీలో రజనీకాంత్ ఇటు వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు మీరు ఎలా బతుకుతారంటే చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలానే నువ్వు గడ్డం కదగా 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డ ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషానే లేకపోతే షూటింగ్ నా బొచ్చులో గడ్డ ఉంటుంది. కానీ గడ్డం కూడా చాలా న్యాచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ నీట్ అన్నారు కాబట్టి తప్పగా ఒక కరెక్ట్ ఇంకా సేవింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్ కి.
నైట్ వచ్చేసి ఇంటర్వ్యూ నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని పాప మీద మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్ గా అద్దిచ్చి మేనేజ్ చేశాను. వైట్ షర్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షర్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల ఇప్పుడు ఏదో నర్సం అయిపోయింది అనేసరికి ఉన్నదే ఇవ్వరు గెట్ మరి నచ్చిందన్నా సరిగ్గా బియ్యందిగా న్యాచురల్ ఇలా అనేసరికి చూశారు అయిపోయింది. ఏంటి తెలుగు కనిపెట్టేశారు అప్పటికి క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు వైడ్ ఓన్లీ వైడ్ లో పెట్టేశారు. అదే ఇంకో క్వశ్చన్ మానస గారిని అడగాలి. మానస గారు ఇప్పుడు సినిమాలో ఉన్నది మాత్రం ఆయనకు స్టోరీ చెప్పారా, సినిమా మొత్తం చెప్పారా? ఇది డబల్ యాక్ట్ చెప్పారు మీ క్యారెక్టర్. లేదు బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదండి, థర్డ్ డే కదండి. ఇది 4వసారి మీరు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఆయన కనీసం 4 సీన్లు కట్ చేశారు కదా. సో బట్ మానస గారు చెప్పింది అయితే నేను షూట్ చేశాను, చెప్పింది వేస్తే షూట్ చేశారు. జస్ట్ మీరు చెప్పింది పెట్టుకోవాలా, నేను చెప్పింది పెట్టుకో. మన సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ చేశారు. ఆశీస్ విద్యార్థి కోసం చెప్పు. నాకు ఆశీస్ విద్యార్థి గారు యాక్చువల్గా నేను అంతకుముందు చాలా మూవీస్ చేసినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు చేసిన పాత్రలు గుర్తొచ్చాయి అనమాట. కొన్ని ఫన్ పాత్రలు గుర్తొచ్చాయి, పోకిరి గుర్తొచ్చాయి. అప్పుడు చిన్న చూడడానికి ఒక ఫీల్ వస్తుంది మనకి. బట్ ఈసారి చూసినప్పుడు మాత్రం నాకు ఆశీస్ విద్యార్థి గారు చూసినప్పుడు ఆకలేసేది. ఆయన ఫుడ్ బ్లాగ్స్ బాగా చేస్తాయి. తినే స్టైల్ చాలా బాగుంటుంది. కొన్ని యాక్చువల్లీ మన సినిమాలో ఆయన చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా, అవి వచ్చేసినాయి అంట బ్యాక్గ్రౌండ్ లో. లక్కీగా షార్ట్స్ బాగుండాలో ఆడుకున్నాం మనం. అవునా, ఆడుకున్నాం. జాతర సీక్వెన్స్ అప్పుడు ఆయన ఫుడ్ లా తీస్తా వెళ్ళాడు, అది పెట్టుకున్నాం. సో గోప్రో అవన్నీ వచ్చినా సరే ఉంచారు. నాకు మధ్య తీసుకా చాలా బాగా మామూలు ఎలివేషన్ నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి వాళ్ళు మేకప్ తర్వాత ఇంకా నేను బయట మేనేజర్ అందరం మా స్టాఫ్ అందరూ బాగుంది. బ్రహ్మాజీ గారు కొంచెం బ్రహ్మాజీ గారు సార్, బ్రహ్మాజీ గారు ఇట్స్ అయ్యో నాది ఒకటి పెట్టాడు ఆయన. బ్రహ్మాజీ గారు ఆయన యోగి యోగి యూనివర్సల్ యోగి యూనివర్సల్ యోగి యూనివర్సల్ సోల్జర్. మొన్న స్నేక్ డాన్స్ కి ఆయన కామెంట్ పెట్టారు కింద బ్రహ్మశ్రీ గారు. బ్రహ్మాజీ గారు చాలా కామెంట్స్ చెప్తుంటారు. బ్రహ్మజీ ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడ కుమ్మేసి పెట్టింది నా వీడియో. Then she reposted saying Tata Gomez. రీజన్ మీకు కూడా పెట్టాను నేను అనుకుండా. ఏది శివు మీరు తల నీకు శివు యాక్చువల్గా హోల్ హార్టెడ్ అంటే మీద గుర్తు వస్తుంది అన్న. కైండ్ హార్టెడ్ గా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి, మన యాక్టర్స్ గురించి, డైరెక్టర్ గురించి, మన ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్, హ్యాపీగా వితౌట్ ఎనీ షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. బికాస్ షీ నోస్ వాట్ షీ వాంట్స్. సో ఆ విషయంలో మాత్రం హ్యాపీ, రిలీఫ్. మనదే ఓవర్ ఉత్సాహం ఉంటుంది అనుకో, రోజు ఇద్దామని తప్పితే అక్కడ చెప్పింది చేసి మనకు అది ఉండాలండి, ఎప్పుడు ఉండాల్సిందే కదా. డెఫినెట్లీ ఈ సినిమాకి గనక నా క్యారెక్టర్ మంచి రివ్యూస్ వస్తే మాత్రం క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. సంగీత గారి గురించి అంటే నాకు తెలిసి అంటే సంతోష్ మామూలుగా నా ప్రకారం ఈజ్ లవ్ దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్ మనం వేరే లెవెల్ కదా. అలా నాకు తెలిసి ఏదో ఒక పెక్యులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అది కొంచెం నా ప్రకారం చాలా యూనిక్ అనిపిస్తుంది. ఆయన కొంచెం లిబరల్ గా వదిలేస్తే, అలా టైట్ కాకుండా కొంచెం లిబరల్ గా వదిలేస్తే సీన్ చాలా నిర్ణయం తీసుకెళ్తారనే నమ్మకం ఉంటుంది నాకైతే పర్సనల్ గా. సో ఇంకా సీన్ నేనేం చెప్పాలంటే ఏమి లేదు, హాయిస్తాను అది కాదు లైక్లీ. ఎందుకంటే మీ టాలెంట్ వేరే, టాలెంట్ ఇస్ ఇంపార్టెంట్ టు బి ఆనెస్ట్. నిన్ను ఏం చెప్పినా అంటే ఎంత తవ్వుకుంటే అంత అక్షయ పాత్ర నువ్వు. ప్రతి తెలుగు సినిమాకి ఒక అక్షయ పాత్ర నువ్వు. నా ప్రకారం నువ్వు కొంచెం అప్పుడప్పుడు కొన్ని సటిల్ లో షూట్ చేయాలని నేను కోరుకుంటాను. బికాస్ సటిల్ లో నీది ఇంకా ఎవరో ఎక్స్ప్లోర్ చేయరు. మనం ఇది చేద్దాం ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టం అన్న అలా చేయడం. బట్ ఏదైనా కొన్ని నమ్మకం పెట్టి ఒక ఫుల్ లెంత్ గా సటిల్ హ్యూమర్ చేసేయాలన్న. బట్ హ్యూమర్ కాదు కదా, సటిల్ హ్యూమర్ నీది చాలా బాగుంటుంది. ఆఫ్ స్క్రీన్ ఐ రియల్లీ వాంట్ సమ్మన్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నయన్ సారిక, లక్కీ చామ్, అంటే ఈమె ఆఫ్ స్క్రీన్ లో కనబడే పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ తో సంబంధం ఉండదు. ఈవెన్ కనబడే ఫీలింగ్ ఇస్తుంది నిజంగా. ఈవెన్ విష్ణు నివాసంలో కూడా
నాకు తెలిసి ఏజ్ కంటే ఎక్కువ రోల్ చేసినట్టు అంత చాలా మెచ్యూర్ రోల్ చాలా బాగా చేస్తారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఇది ఈ విధంగా చెప్తే అసలు ఈమె షీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా అంతే టు బి ఆనెస్ట్. అసలు ఆమె సెట్ లో ఉంటేనే ఆ ధైర్యం లేదు. అండ్ సడన్ గా నేను మొన్న స్పీచ్ చూస్తుంటే అసలు అదేంత ఒక అమ్మలాగా అయిపోయింది స్పీచ్ లో అనిపించింది. అవ్వలేదు సార్. అంటే ఈ మాట్లాడే నాకు స్టేజ్ లో ఆల్మోస్ట్ కొంచెం మంచి ఇన్స్టాగ్రామ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది పెడితే నేను ఏడ్ చేసేవాళ్ళము ఆ స్పీచ్ నిజంగా. అంటే అండ్ లవ్లీ ప్రొడ్యూసర్, అందరినీ బాగా చూసుకుంటది. నాకైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేంత వరకు కూడా షీ టుక్ కేర్ ఆఫ్ మీ. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేసరికి నాకు చిన్న టైనీ జెలసీ వచ్చింది. ఐ రియలీ వాంట్ టు బి మేజర్ పార్ట్ కిషోర్ గారు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఐ వుడ్ లవ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కిషోర్ అన్న. Working experience, I say obviously share a screen with him. I'm really feeling grateful for that. Yeah, foodies kabatti ari set అయిపోయి చాలా. All the time we used to talk about food only on the set. ఓ థ్యాంక్ యూ అండి. ఫీలింగ్ ఇస్ మ్యూచువల్. మనసు గారు నాదైతే నేను కిషోర్ సార్ కి రోల్ చెప్పాలి అన్నప్పుడు ఇది ఏది ఉండదు కదా మీకు. ఏంటి ఇది కూడా చెప్పు ఈయన కోసం చెప్పు. మాట్లాడమే చెప్పు. సో కిషోర్ సార్ రోల్ చెప్తా అన్నప్పుడు అందరూ చాలా పర్టికులర్ ఉంటారు, కాస్ట్యూమ్స్ దగ్గర అక్కడ అంతా ఇది ఉండకపోవచ్చు అని చెప్పారు నాతో. ఫోన్ చేసి యాజ్డ్ ఇప్పుడు సీన్ లో ఆయన పౌడర్ పడుతుంది. సో ఇట్లా పౌడర్ పడుతుంది మీద ఒక పాట్ దిగి పౌడర్ పడుతుంది. అది మరి ఇంకొక షర్ట్ ఒకటి కూడా ఇంకా చిప్పుదాం అనుకుంటున్నాను, ఇంకా సరిగ్గా ఇట్స్ నాట్ ఎనఫ్, మనం చిప్పులు సరిపోలేదు, ఇంకా చింపాలి షర్ట్ ని అని చెప్పినప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను. ఇట్లా అంటున్నారు సార్ అందరుగా, ఐ విష్ వాంటెడ్ టు ఓపెన్ ది ఆస్ట్ చేయనట్టుంటే అని నేను అలా ఏం కాదండి నేను చేస్తానండి. ఎవరు చెప్పారండి ఇవన్నీ, అది అదంతా కాదండి నేను ఇట్స్ ఓకే అని కొట్టిన పౌడర్ పౌడర్ కట్టి మీ షర్ట్ చెప్పండి ఎక్కడ చెప్తారు అన్నాడు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ భోపాల్లో అటక్కడ చూసిన అందరూ ఐ డోంట్ నో, అంటే అట్లీస్ట్ నాకు యాజ్ అ టీమ్ మేము ఒకటి వామ్ గా వేసుకుంటుండే. మీ అందరికి అట్లీస్ట్ ఒక డబుల్ లేయర్స్ ఉన్నాయి. కిషోర్ సార్ కి అయితే షర్ట్ లిటరల్లీ చిరి డబుల్ లేయర్స్. నాకైతే డబుల్ లేయర్స్, వీళ్ళకి డబుల్ లేయర్స్, సింగిల్ హాఫ్ లేయర్ లిటరల్లీ బేస్ కి మొత్తం ఎక్స్పోజ్ చేయండి చలి. అది అర్థమైందండి స్టార్టింగ్ షార్ట్ ఓకేనంటే పాపం ఈ సినిమాకి మీరే నాకు సెక్స్ అప్పీల్. స్క్రిప్ట్ డిమాండ్స్ షార్ట్ ఓకే అండి పిలవడానికి వెళ్తే ఇట్లా ఉండేవాళ్ళు కాపు. లిటరల్లీ ఇస్ ఫ్రీజింగ్. అంటే కాదు, అంటే ఇది ఇష్యూ ఏంటంటే ఫుల్ బేర్ బాడీ ఉంటే మనకి యూనివర్సల్ గా ఒక టెంపరేచర్ అడ్జస్ట్ అవుతుంది. సగం అయ్యేసరికి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అసలు. సగం కనిపెడుతుంది. వెరీ కోఆపరేటివ్ అండ్ గోపాల్ స్కెడ్యూల్ నేను టైం కంప్లీట్ చేశానంటే బికాస్ ఆఫ్ మై యాక్టర్స్. వాస్ మై కిల్ బట్ Thank you, ma'am. బికాస్ ఆఫ్ మై యాక్టర్స్. థ్యాంక్ యూ, మీన్స్ అలాట్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు నార్మల్ గా ఎవరైనా ఇట్లా తక్కువ మాట్లాడతారు ఇంట్రోవర్ట్ అంటే నేను వాళ్ళ స్పేస్ డిస్టర్బ్ చెయ్యను. బికాస్ నేను వినెవర్ నో కదా, మనం జాలీగా ఉన్నాను అందరూ అలా ఉండక్కర్లేదు మనతో పాటు. సో ఈవెన్ ఏజ్ అలాగే ఆయన టేక్ ఆయన చేసుకుంటారు, వెళ్ళిపోతే సైడ్ కూర్చుంటారు. వన్స్ ఐ ఫెల్ ఓకే అట్లీస్ట్ ట్రై చేద్దాం, అది కూడా అయి ఉండొచ్చు కదా, మనం తప్పుగా అనుకుంటున్నాం. మేబీ he's okay to talk, but I think Niharika Punitala has attitude. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అసలు అందరు బయట అనుకుంటున్నారు, అలా అనుకోకూడదని చెప్పి నేనే ఫ్రెండ్లీగా ఆయనకి ఇట్లా వర్కౌట్ చేస్తున్నారు, ఆయన ఫుడ్ అంటే ఇష్టం కానీ ఆయన డైట్ చేస్తున్నారు, కొత్త ఫిట్నెస్ ఫ్రీక్ అవన్నీ తెలుసు. సో వెళ్ళి ఇలా చూపించాను ఆ ఫుడ్ బ్యాంక్. Actually, one of the best guys. I lowered him like this. Can you start it? మీ స్లీప్ స్కోర్ ఏంటి? First thing, That is how we bond. I think I have a way to lower into Curious ఉంటుంది. If I'm not being too personal, we sleep. So, but once we started talking, again we still obviously had that. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు ఒక మనసులో చేశారా పెళ్లి కొడుకు. అవునరా? బట్ అసలు అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. నాకు అప్పటికి నేను 100 ఇస్తున్నాను సార్. అది రేపు కానీ సేమ్ గురించి మోస్ట్ అండర్. How do you remember? గుర్తుంది అమ్మో. I think set లో
అక్కడ భోపాల్కి వచ్చినప్పుడు నేను ఎక్కువ కూర్చొని మాట్లాడాను. యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ ఎంజాయ్ ఆ సినిమాకి ఇంకో కొత్త ఫ్లేవర్, ఇలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చా ఒక కమేడిక్ దీన్ని అని చెప్పి అనిపిస్తుంది నాకు ఆయన ఏ సినిమాలో ఉన్నా. సో మానస గారు మేము డిస్కస్ చేసుకుంటూ కిషోర్ గారికి వెళ్దాం ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈవెన్ ఐ థాట్ చేయరేమో బికాస్ ఇట్స్ నాట్ హాఫే ఉంటుంది. బట్ వన్స్ మీకు నచ్చింది అని చెప్పగానే నాకు యాజ్ ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ అ బూస్ట్. సార్ మీరు చేస్తున్నారు అంటే ఐ నో వీ ఆల్రెడీ కమ్ అక్కడ దాకా. అంటే మీకు నచ్చింది అంటే మీ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను నమ్మా బేసిక్ గా. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం కాదు నాకు సెట్ లో ఎంత డిఫికల్ట్ ఉండిందో నాట్ టు లాఫ్, కంపోజ్ గా ఉండాలి. సో నేను మొత్తం ఎడిట్ చూసిన తర్వాతే చెప్పాను ఆయనకి దట్ యునో యువర్ వెరీ హ్యాపీ. బెస్ట్ ఎడిషన్స్ టు రాకాస. అసలు వుడెంట్ హ్యావ్ ఎవర్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ be or play that character as gracefully as you did. But thank you so much. As a producer, I can vouch that Venkata Kishore garu is one of the best actors to collaborate with. సంజయ్ గారు అన్ని చెప్పేసారు. ఇప్పుడు పైగా ఈయన గురించి జనం చెప్తున్నా సరే నువ్వు చెప్పగలరు, నాకు నమ్మకం ఉంది. నో బట్ ఆన్ సీరియస్ నోట్ మొన్న నేను ప్రీలీజ్ లో కూడా చెప్పాను, అక్కడ ఎక్కువ చెప్పలేను కాబట్టి ఐ డెంట్ వాంట్ మెన్షన్ హిస్ క్యారెక్టర్. బట్ ఇప్పుడు సినిమా వచ్చేసింది అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, అందరూ చూస్తున్నారు. ఆవిడ చాలా సటిల్ గా ఎక్స్ప్రెషన్ చెప్పారు. కానీ నిజంగా భోపాల్లో ఆల్మోస్ట్ 5-6 degrees వెళ్ళిపోయింది టెంపరేచర్. అండ్ మేమే చాలా ఫీల్ అవుతున్నాం, అమ్మ ఇంత చల్లగా ఉంది, అందరూ వేసుకున్నారని బట్టలు వేసుకున్నారని చెప్పి తిరగ సగం ఓపెన్. ధైర్యం కాదు, సిగ్గుంది అసలు మాట్లాడడానికి. పక్కన మనిషిని చూడడానికి మాకే లోపల గిల్ట్ వచ్చేది. బట్ అండ్ కిషోర్ గారు ఈ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నైట్ షూట్స్. బట్ మా కోసం నిజంగా చాలా రోజులు ఆల్మోస్ట్ అన్ని నైట్ షూట్స్ మావి. ఆల్మోస్ట్ ఒక రోజు అయితే 3:34 వరకు ఇచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హీ హాజంట్ కంప్లైంట్ వన్స్. అండ్ జెన్యున్ మనం ఏమనుకుంటాం ముందు కిషోర్ గారి సచ్ సీనియర్ యాక్టర్ అండ్ డెఫినెట్లీ యూనో ఆయన కొంచెం టైం దాన్ని క్రాంక్ అయిపోతారేమో అని తిడతారేమో యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఆయన మాట కూడా అంటే మనం అందరం యాక్చువల్ టైంకి ఉండే వాళ్ళము. సారి గారు టైంకి వచ్చారు కానీ ఇబ్బంది ఏముంటుందంటే మొత్తం పొగ పెట్టేశారు, అంత రెడీ చలిపెట్టి తెలుసు కుటుంబం టైంకి సీనియర్ వీడియో చూపించాడు. ఇప్పుడు ఇందాక వీడియో తీసాను ఆ మహేల్ డ్యాన్స్. దిస్ ఇస్ సో లవ్లీ, ఇది ఎక్కడ అక్కడ అదేలా ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంది అది అని చెప్పి అక్కడికి వెళ్ళి అదే తిప్పుతారు. మనం ఏమన్నా ఎందుకంటే ఆ డిస్కస్ జరుగుతుంది కాబట్టి అలా కొన్ని విషయాల్లో చాలా ఫీల్ అయింది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. We're very happy. The amount of time, the amount of patience, the amount of cold tolerance you gave us and for this film. And genuinely, if we can, we would give you 100 box of jangri. Because for our film, you are the jangri. Audience will definitely come back for the film for you. Because now that మీ ట్రాక్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దిల్ బి వెయిటింగ్. అసలు ఎవరి సో ఎప్పుడు వస్తాయంటే విల్ బి మోర్ ఫన్ వెన్ దర్ వాచింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ అ హ్యూజ్ బ్లాస్ట్ వర్కింగ్ విత్. అండ్ యాక్చువల్లీ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఇట్ వాజ్ ఆల్ నైట్ షూట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే డే షూట్స్ అయి ఉంటే కనుక ఇదంతా ట్యాన్ అయిపోయేది, విచిత్రమైన బాడీ కలర్ కూడా మారిపోయేది. తెలిసిపోయేది ఎగ్జాక్ట్ ఎక్కడికి షర్ట్ అనేది తెలిసిపోయేది. సో అట్లీస్ట్ ఆ సినిమా గ్రేట్ఫుల్. ఎప్పుడు చూసిన సినిమా ఎప్పుడు చూస్తున్నారు సినిమా? టుడే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి రేపు వెళ్తున్నాము. ప్రిపేర్ కాదు ఫ్రెండ్స్ అందరూ అంటే ఎవరు సార్? అడ్మినిస్ట్రేషన్ సుజిత్ అండి. ఓకే అందరము మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సినిమా టాక్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీ అందరిని తీసుకుని రాకాస వెళ్ళిపోండి. ప్రేక్షకులందరూ థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే థియేటర్ లో ఉంది రాకాస.